హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విధమ్స్ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం భారత రాజ్యాంగ ప్రవేశం గురించి తెలుసుకుందామండి. ఈ ప్రియాంబుల్ అండి, తెలుగులో అయితే ఒక 10 పదాలు ఉన్నాయండి. తెలుగులో ప్రవేశిక, ఉపోద్ఘాతం, పరిచయం, ముందు మాట, ప్రస్తావన అని. ఇంగ్లీష్లో ఒకే వర్డ్ ఉంటుందండి. ప్రియాంబుల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. పీఠిక అన్న ప్రవేశిక అన్న మనకు తెలిసిన పదాలండి. తెలియకుండానే తెలుగులో ఇంకా మరో 10 పదాలు వరకు ఉంటాయండి. వీటన్నిటికన్నా ఇంగ్లీష్లో 1 వర్డ్ ఉంటుంది. ప్రియాంబుల్ తెలుసుకోండి. అయితే మనం ఏదైనా సరే ఒక టాపిక్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఆ టాపిక్లో ఎన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు ఉంటాయి, లేదంటే దానికి సంబంధించినంత వరకు ఏ కమిటీ సిఫార్సుల మేరకు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ వస్తున్నాము. థియరిటికల్గా, కాన్సెప్ట్ ఓరియంటెడ్, ఎనలిటికల్గా. సో ఈ రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్ సంబంధించి తెలుసుకోవాలంటే దీనికి ముందు టాపిక్ భారత రాజ్యాంగం ఆధారమైన టాపిక్ మీకు చెప్పడం జరిగింది. వీడియోస్ ఆల్రెడీ చేసేసాను. అందులో ఈ ప్రవేశిక అనే పదం మరో చోట వస్తుందండి మీకు. అంటే ఏదైనా ఒక టాపిక్ నేను చెప్పాలంటే దానికి సంబంధించి లింక్ ఉన్న టాపిక్స్ ముందుగా చెప్తాను. సో ఇక్కడ మనకు ప్రవేశిక ఏమొస్తుందండి? ప్రవేశికను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏ దేశం ఇంట్రడ్యూస్ చేసింది? అమెరికా. సో మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే ఈ ప్రవేశిక అనే టాపిక్ని అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించబడింది. సో మన భారత రాజ్యాంగం ఆధారాల్లో ప్రవేశిక ఎక్కడి నుంచి తీసుకున్నామంటే అమెరికా నుండి అని ఉంటుంది. ఆల్రెడీ నేను వీడియో చేశానండి. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించి చూడండి. ప్రవేశిక అనేది ఏ రాజ్యాంగం తీసుకున్నామండి? అమెరికా. సో ఇప్పుడు ఇక్కడ కూడా అదే టాపిక్ ఒక వర్డ్ రాసుకోవాలండి. ప్రవేశిక అనే పదాన్ని అమెరికా రాజ్యాంగం నుండి. తర్వాత మెయిన్ హెడ్లైన్స్ చూడండి. తర్వాత ప్రవేశిక సంబంధించి ఈ ప్రవేశికని ఎన్నిసార్లు సవరించారండి? అసలు సవరించవచ్చా, సవరించకూడదా? ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు ఉందని కేశవానంద భారతి కేసు 1973లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఆ తీర్పు నేపథ్యంలోనే సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ఎన్ని పదాలు చేర్చారు అంటే 3 ముఖ్యమైన పదాలు చేర్చారు. సో ప్రవేశికని సవరించవచ్చా, సవరించకూడదని చాలా కేసులు ఉన్నాయండి. అందులో పరిమితంగా అంటే బేసిక్ స్ట్రక్చర్ అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా, వాటి పునాదులు అంటే వాటికి సంబంధించి ఏం కదిలించకుండా అవసరమైన ఇన్ఫర్మేషన్కు పరిమితంగా సవరించే అధికారం ఉందని ఏ కేసులో తీర్పు చెప్పిందంటే కేశవానంద భారతి కేసు 1973లో. సో ప్రవేశికని ఎన్నిసార్లు సవరించారంటే పీఠికని ఒకే ఒకసారి. ప్రవేశికన్నా పీఠికన్నా ఒకటేనండి. ప్రవేశికను ఒకసారి సవరించారండి. సవరించే అధికారం ఉందా లేదండి? పరిమితంగా ఉంది. ఎవరు సవరిస్తారంటే ప్రవేశిక సంబంధించి భారత రాజ్యాంగంలో ఏ భాగానైనా సవరించే అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే ఉంటుందండి. సుప్రీం పవర్, అంతిమ నిర్ణయ అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంటుంది. అది ఫిక్స్డ్గా గుర్తుపెట్టుకోండి. సో ప్రవేశికని ఎన్నిసార్లు సవరించండి? ఒకే ఒకసారి సవరించారు. ఏ కేసులో అంటే సవరించే అధికారం ఎవరికి ఉంటుందండి? ప్రవేశికను సవరించే అధికారం, ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం అండి. ఎందుకంటే ఆల్రెడీ సివిల్స్ అడిగిన క్వశ్చన్ పరిమితంగా సవరిస్తారు, అపరిమితంగానా? పరిమితం మరియు అపరిమితం అని అడిగాడు. పరిమితంగా మాత్రమే సవరించే అధికారం ఉంది. ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం. ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లు అడిగారండి. పరిమితంగా సవరించే అధికారం, సవరించే అధికారం పార్లమెంటుకు కలదు. ఎవరో కలదనేది ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రీవియస్ క్వశ్చన్ అండి. కానీ ఎలా సవరించే అధికారం ఉందంటే పార్లమెంటుకు పరిమితంగా సవరించే అధికారం కలదు. పార్లమెంట్కి అనేది ఒక క్వశ్చన్, పరిమితంగా సవరించే అధికారం అండి. అయితే ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు కలదని ఏ కేసులో తీర్పు ఇచ్చారంటే పార్లమెంట్ కలదని ఏ కేసులో? కేశవానంద భారతి కేసు అండి. ఈ ప్రవేశిక సంబంధించి కానీ ప్రాథమిక హక్కుల్లో వచ్చే పాయింట్లో కానీ కేశవానంద భారతి కేసుకు సంబంధించి ఏ ఎగ్జామ్ అని సార్ అడుగుతారు. ఎందుకంటే ఇటీవల కేశవానంద భారతి కేసు సంబంధించి ఈయన చనిపోయాడండి ఇటీవల, ఈ పాసెస్ అవే. సో దీనికి సంబంధించి ఏదో ఒక రూపాన క్వశ్చన్ అడుగుతారు. సో అతనికి సంబంధించిన ఈ కేసు సంబంధించి పుట్టుపూర్వోత్తరాలు అనేది బేసిక్ నుంచి నీట్గా తెలుసుకోవాలి. సో ఎలాగో ప్రాథమిక హక్కుల్లో వస్తుంది, అక్కడ కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ మఠాధిపతి ఏంటి, అసలు కేసు ఏంటి అనేది. సో ఏ కేసులు అంటే కేశవానంద భారతి కేసు 1973 అండి. బెస్ట్ టీచర్. సో ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటు కలదు. ఏ కేసులో చెప్పింది అది తీర్పు అంటే సుప్రీంకోర్టు. కేశవానంద భారతి కేసు 1973 సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పు చెప్పిన నేపథ్యంలో అప్పుడు కమిటీ వేసారు. కేంద్ర ప్రభుత్వంలో ఏ గవర్నమెంట్ ఉందండి 73 ఈ టైంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది.
అప్పుడు 42 రాజ్యాంగ సవరణ 1976 సర్దార్ స్వర్ణ సింగ్ అంటే మీరు ప్రాథమిక విధులను కూడా రాజ్యాంగం చేర్చమని సూచించిన కమిటీ అంటే సర్దార్ స్వర్ణ సింగ్ అండి. అదేవిధంగా ఈ ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం ఉందని ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు ప్రవేశికను ఒకే ఒక్కసారి సవరించిందండి. ఏ కమిటీ సిఫార్సు మేరకు అండి? ఏ కమిటీ? సర్దార్ స్వర్ణ సింగ్ అండి. ప్రాథమిక విధులను చేర్చింది అక్కడ అండి ఈ కమిటీ సిఫార్సు మేరకు. సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు. సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు సామ్యవాద లౌకిక సోషలిస్టు సెక్యులర్ సామ్యవాద లౌకిక అనే పదాన్ని చేర్చారండి. సోషలిస్టు సెక్యులర్. సో సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు సామ్యవాద లౌకిక ఈ కమిటీ సిఫార్సు ఎప్పుడు వేశారండి? ఏ రాజ్యాంగ సవరణ? 42వ రాజ్యాంగ సవరణ 1976 అండి. సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా సామ్యవాద లౌకిక అనే పదాలను ప్రవేశికలో చేర్చారు. ఎందుకు? ఈ కేసు తీర్పు నేపథ్యంలో ఒకే ఒకసారి సవరించారు. అందుకని ప్రవేశికని రాజ్యాంగ మౌలిక స్వరూపం దెబ్బతినకుండా పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటుకు కలదని సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసులు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ కమిటీ వేశారండి. ఈ కమిటీ సిఫార్సు మేరకు సామ్యవాద లౌకిక అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఇదంతా ఇంట్రడక్షన్ సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే మనం ఏంటంటే ప్రవేశిక అనే పదాన్ని క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి 2019 గ్రూప్ 1 గ్రూప్ 2 2 క్వశ్చన్స్ అడిగారండి. కాకపోతే మనం ఈ థియరీ అంతా చదువుతున్నాం, బాగానే ఉంది. కానీ ప్రవేశిక అన్న పీఠిక అంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తా కన్నా సార్వభౌమన్న సావరిన్ అన్న ఒకే వర్డ్ అండి. సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం నిర్మించుకోవటానికి అనే పదాలతో మొదలవుతుంది. ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకున్నాం. ఎక్కడ ప్రారంభమైంది? భారతదేశ ప్రజలమైన మేము అని. ఎవరు సమర్పించుకున్నారు అంటే మనతో ప్రారంభమై మనకు మనమే సమర్పించుకున్నాం. అంటే ఈ రాజ్యాధికారానికి సంబంధించి మూలం ఎవరండి? ప్రజలు. అందుకనే భారత రాజ్యాధికారానికి మూలం భారతదేశ ప్రజలని ప్రతి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ లేకుండా ఉండదండి. ప్రతి ప్రీవియస్ క్వశ్చన్లో అందుకనే ప్రజలు అని ఉంటుంది. అక్కడ పార్లమెంట్ అని ఉంటుంది, రాష్ట్రపతి అని ఉంటుంది, న్యాయ వ్యవస్థ అని ఉంటుంది. కానీ భారత రాజ్యాధికారానికి మూలం ఎవరంటే ప్రజలు అని ఉంటుంది. ఎందుకు? భారతదేశ ప్రజలమైన మేము అనేది. అయితే ఈ ప్రవేశకు సంబంధించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రవేశిక అనే పదాన్ని ఎవరు ప్రవేశపెట్టారంటే అమెరికా. మన భారత రాజ్యాంగం కూడా ప్రవేశిక అనే పదాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించాము. ఆల్రెడీ భారత రాజ్యాంగ ఆధారాలు చెప్పానండి, స్వీకరించాము. ప్రవేశికను ఎన్నిసార్లు సవరించారండి? ఒకసారి మాత్రమే సవరించారండి. అయితే ప్రవేశికను సవరించారన్నమాట. ప్రవేశికను పరిమితంగా సవరించే అధికారం పార్లమెంటు కలదని ఏ కేసులో తీర్పిచ్చారండి? కేశవానంద భారతి కేసు 1973లో. ఈ తీర్పు చెప్పిన మధ్యంలో సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు సామ్యవాద లౌకిక అనే పదాలను ఒకసారి మాత్రమే సవరించి, చూడండి రెండింటి లింక్ అండి, సామ్యవాద లౌకిక అనే పదాలను చేర్చారు. అంటే ఒక్కసారి మాత్రమే సవరించారండి. అదేవిధంగా ఈ 42 రాజ్యాంగ సవరణ 1976 ద్వారా మొత్తం ఈ ప్రవేశికలు ఎన్ని పదాలు చేర్చారు? ఎందుకంటే ఇండివిజువల్గా తీరి మొత్తం చదివిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఈ ప్రవేశకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన రాజ్యాంగ సవరణ ఏంటంటే ఒకే ఒకటి 42వ రాజ్యాంగ సవరణ 1976 అండి. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రవేశిక అనే టాపిక్లో మొత్తం ఎన్ని పదాలు చేర్చారో గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఈ చాప్టర్ మొత్తం చదివిన తర్వాత ఈ ప్రవేశిక అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ప్రారంభంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది. దీనికి ముందు ప్రీ హిస్టరీ కూడా చెప్తానండి. దాన్ని చెప్పే ముందు బేసిక్ అవుట్లుక్. ఈ 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రవేశికలో ఒకే రాజ్యాంగ సవరణ వస్తుంది. దీని ద్వారా మొత్తం ఎన్ని పదాలు? సామ్యవాద లౌకిక అన్నారు. మొత్తం 3 పదాలు చేస్తారండి. సామ్యవాద, రెండవది లౌకిక, మూడవది సమగ్రత. సోషలిస్టు సెక్యులర్ ఇంటిగ్రిటీ అండి. ఇంటిగ్రిటీ అనే పదాలు, ఈ 3 పదాలని ప్రవేశికలో చేర్చారండి ప్రవేశికను. సో ఈ 3 పదాలు సోషలిస్టు, సెక్యులరు, సమగ్రత, ఈ 3 పదాలు ప్రవేశికలో కొత్తగా చేర్చారండి. ఒకసారి సవరించారు. ఆ సవరించినప్పుడు ఏం పదాలు చేర్చారంటే ఒకసారి సవరించి 3 పదాలు చేర్చారన్న సంగతి గుర్తుపెట్టింది. ఇంతవరకు సవరించలేదండి ఇంకా. సో బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి, ఎందుకంటే ఈ ప్రవేశికను ఆధారం అంటే బేస్ చేసుకొని మన భారత రాజ్యాంగం రూపొందించారండి.
అందుకని అంత వాల్యుబుల్ ఇది, బేసిక్ స్ట్రక్చర్ లాంటిది మనకి. అందుకే రాజ్యాంగ మౌలిక స్వరూపం ఒక చిన్న చాప్టర్ కూడా ఉంటుంది మనకి. సో మౌలిక స్వరూపం లక్షణాలని ఉంటుంది. ఎప్పుడు మనం ఆ చాప్టర్లో కన్ఫ్యూజ్ అనుకొని థియరిటికల్గా వదిలేస్తాం, కానీ క్వశ్చన్స్ అన్ని దాని నుంచే వస్తాయండి. సో మనకి రాజ్యాంగం, మనం ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే దాన్ని రూపొందించుకున్న బేస్ ఏంటండి? ఈ ప్రవేశిక రూపొందించడానికి బేస్ ఏంటండి? రాజ్యాంగ పరిషత్ అన్న రాజ్యాంగ సభ అన్న ఒకటే అండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటారు. అప్పుడు ఆ రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ గారు ప్రవేశపెట్టిన ఆబ్జెక్టివ్స్, రెజల్యూషన్, లక్ష్యాల ఆశయాల తీర్మానం, ఆ తీర్మానం ఆధారంగా ప్రవేశిక ఆధారంగా మనం భారత రాజ్యాంగం రూపొందించుకున్నాం. దానికి ముందు ప్రీ హిస్టరీ చూద్దాం ఒకసారి. కాకపోతే ఈ ప్రవేశకు సంబంధించి ఒకే రాజ్యాంగ సవరణ వస్తుంది. ఈ 3 పదాలను ఒకసారి మాత్రం సవరించి ఈ 3 పదాలను చేర్చారన్న సంగతి గుర్తుపెట్టుకోండి చాలు. అయితే వీటికి సంబంధించి ప్రీ హిస్టరీ అండి, అంటే అసలు భారత రాజ్యాంగ ప్రవేశిక అన్నా, అసలు ఈ ప్రవేశికని ఏ తీర్మానం ఆధారంగా ప్రవేశపెట్టారు, అసలు ఆ తీర్మానం ఎవరు చేశారు, ఇలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి. దాన్ని మాత్రం ఎప్పుడైనా సరే ఎగ్జామ్లో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది. లాజికల్గా చూడండి ఒకసారి. ప్రవేశిక ఆధారం ఏంటండి? రాజ్యాంగ పరిషత్ అన్న, అప్పుడు లోక్సభ రాజ్యసభ లేవు కాబట్టి రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ సభ అంటారండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటారండి రాజ్యాంగ పరిషత్తుని. అప్పట్లో రాజ్యాంగ పరిషత్ అంటే తెలుగు పదాలు చూసుకోండి, ఇంగ్లీష్లో అయితే ఒకటే వర్డ్ అండి, రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సభ. సో ప్రవేశిక అనేది రాజ్యాంగ పరిషత్తు లేదా రాజ్యాంగ సభల్లో. ఇక్కడ నుంచి చూడండి, ఇంకా 1946 అంటే ఇండిపెండెన్స్ బిఫోర్ ఇయర్ డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల ఆశయాల తీర్మానం అండి. లక్ష్యాల ఆశయాల తీర్మానం, ఆబ్జెక్టివ్స్, రెజల్యూషన్ అంటారండి. ఆబ్జెక్టివ్స్, రెజల్యూషన్, లక్ష్యాల ఆశయాల తీర్మానం అండి. సో రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ సభలో 1946 డిసెంబర్ 13న నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల ఆశయాల తీర్మానం తీర్మానం ప్రవేశపెట్టారండి. ఈ తీర్మానమే ప్రవేశికగా తర్వాత వచ్చింది. అయితే ఈ తీర్మానం ఉంటుంది కదండి, లక్ష్యాల ఆశయాల తీర్మానం, ఇక్కడ నోట్ అని రాసుకొని, మనకి సివిల్స్ ఆల్రెడీ గ్రూప్ అని అడిగిన క్వశ్చన్స్ అండి. ఈ లక్ష్యాల ఆశయ తీర్మానం ఎన్ని రాజ్యాంగ మౌలిక సూత్రాల్ని రూపొందించిందని అడిగాడండి. ఎన్ని రాజ్యాంగ మౌలిక సూత్రాలు? మనకి పీఠిక అనేది మనం చదువుతున్నాం. ఈ పీఠిక అనేది అసలు ఈ పీఠిక మనకు తీసుకోవడానికి ఏది ఆధారం? లక్ష్యాల ఆశయాల తీర్మానం. ఈ తీర్మానంలో 6 మౌలిక సూత్రాలను పొందుపరిచాడు నెహ్రూ గారు. ఆ 6 మౌలిక సూత్రాల్లో ఉన్న వాటికి అవసరమైన మార్పులు చేసి పీఠికగా 1947 జనవరి 2న ఆమోదించింది రాజ్యాంగ పరిషత్తు. సో ఎప్పుడు నెహ్రూ గారు ప్రవేశపెట్టిన లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని రాజ్యాంగ పరిషత్తులో 46 డిసెంబర్ 13. ఇక్కడ నోట్ అని రాసుకొని లక్ష్యాల ప్రకటన అంటారండి. లక్ష్యాల ప్రకటన తీర్మానం అంతా ఒకటే అండి. అందుకే ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్స్, రెజల్యూషన్ చదువుకోండి. లక్ష్యాల ప్రకటన తీర్మానం 6 మౌలిక సూత్రాలను పొందుపరిచింది. 6 మౌలిక సూత్రాలు. ఈ 6 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మౌలిక సూత్రాలను పొందుపరిచింది. ఈ 6 మౌలిక సూత్రాలనే మనకి పీఠికలో ఉంటాయండి. పొందుపరిచింది. అందులో అవసరమైన మార్పులు చేస్తారండి. నెహ్రూ గారు చేసిన దాంట్లో అల్పసంఖ్యాక వర్గాల వారు, షెడ్యూల్ కులాలు, తెగలు అంతా ఉంటుందండి ఈ 6 మౌలిక సూత్రాల్లో. మనకున్న పీఠికలో కులాలను బేస్ చేసుకొని తీసేసి అందరికి ఔన్నత్యానికి అందరికీ కలిసి వచ్చే విధంగా కొన్ని అవసరమైన మార్పులు చేస్తారు. అందుకని ఆ టైం తీసుకొని 46 డిసెంబర్ 13 ప్రవేశపెట్టిన దాంట్లో ఆ తీర్మానంలో ఎన్ని మౌలిక సూత్రాలను పొందుపరిచిందంటే 6. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. తర్వాత ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 46 డిసెంబర్ 13. ఎప్పుడు రాజ్యాంగ పరిషత్ ఆమోదం? రాజ్యాంగ పరిషత్తు ఆమోదం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 46 సంవత్సరం కదండి డిసెంబర్. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే 46 తర్వాత 47, తర్వాత డిసెంబర్ తర్వాత ఏ మంత్ వస్తుందండి? జనవరి 22. ఎందుకంటే మీకు చెప్తున్నానండి చూడండి,
ఈ ప్రవేశిక అనేది రాజ్యాంగ పరిషత్తులో నెహ్రూ గారు లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని డిసెంబర్ 13 ప్రవేశపెడితే 46 సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ 47 డిసెంబర్ తర్వాత వచ్చే మంత్ జనవరిలో 22న రాజ్యాంగ పరిషత్తు తీర్మానాన్ని ఆమోదించింది. సో ఆ అవసరమైన మార్పులతో ఆ తీర్మానమే లక్ష్యాల ప్రకటన తీర్మానం మనం పీటీగా రూపొందించుకున్నాము. ఆ ప్రవేశిక ద్వారానే మన భారత రాజ్యాంగం రూపొందించుకొని చదువుతున్నాం. కాకపోతే మీరు డేట్స్ అనేది నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, లాజికల్గా చదువుకుంటే ఎప్పుడు బట్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఒక చిన్న పాయింట్ చూడండి, 47 జనవరి 2 బాగానే ఉంది, 46 కదండి. ఇక్కడ చూడండి, ఈ రాజ్యాంగ పరిషత్ కదండి, ఈ రాజ్యాంగ పరిషత్ మొత్తం సమావేశం ఎప్పుడు జరిగిందండి? 1946 డిసెంబర్ 9 అండి. మన లక్ష్యాల ఆశయాల ప్రకటన తీర్మానం ఎప్పుడు ప్రవేశపెట్టారు నెహ్రూ గారు? ఇదే సంవత్సరం 46 డిసెంబర్ ఎప్పుడండి? 13. సో ఈ రెండు చూడండి, 13, 9 అంత అండి 22 కలుపుకుంటే అంటే ఫస్ట్ సమావేశంలో ఉన్నది మనకు తెలియాలి, గుర్తుపెట్టుకోవాలి. రాజ్యాంగ పరిషత్ అనగా మొదటి సమావేశం డిసెంబర్ 9 జరిగిందండి. ఆ తర్వాత ఈయన 4 రోజుల తర్వాత డిసెంబర్ 13 లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ రెండు డేట్లు కలుపుకుంటూ వచ్చి 22 మనకి జనవరి 22 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం డిసెంబర్ 13 గుర్తుండొచ్చు, మళ్ళీ 9 యాడ్ చేసే కంటే మొదటి సమావేశం ఈ రెండు కలిపితే వచ్చిన డేటే జనవరి 22. ఎలాగో 46 తర్వాత 47 డిసెంబర్ తర్వాత జనవరి వస్తుంది. అక్కడ 22, 24 డేట్స్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా చెప్తున్నా. ఇది మీరు జస్ట్ లాజికల్గా గుర్తుపెట్టుకోవడానికి అండి. కొన్ని చదివిన తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మెమరీలో గుర్తుండిపోతుంది. ఫస్ట్ టైం చదివే వాళ్ళకైనా కొత్తగా గుర్తుండట్లేదు ఎన్నిసార్లు అనుకున్న వాళ్ళ కోసం తప్ప ఇదేమీ కాదు. కాకపోతే ఇయర్స్ బట్టి పెట్టుకుంటే ఇది ఒక లాజిక్ అంతే. సరే, ఈ తర్వాత చూద్దాం. ఇది జనవరి 22 ఆమోదించారండి రాజ్యాంగ పరిషత్. కానీ నెహ్రూ గారు ప్రవేశపెట్టిన లక్ష్యాల ప్రకటన తీర్మానం ఎన్ని మౌలిక సూత్రాలు పొందుపరిచినది? వెరీ ఇంపార్టెంట్, 6 మౌలిక సూత్రాలు అండి. అందులో అల్పసంఖ్యాక వర్గాల వారు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, ఇలా అన్ని వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వాటిని అవసరమైన మార్పులతో నెక్స్ట్ 47 జనవరి 2 ఆమోదించారు. ఈ ఆమోదించిన తీర్మానమే ప్రవేశికగా మనం స్వీకరించాము. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రవేశిక రాజ్యాంగ ప్రారంభం అంటే 1950 లేదా ఆమోదించిన తేదీ 1950 జనవరి 2 అమల్లోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఇది 46 కదండి, 46, 47 జరిగింది ఆమోదించిన తర్వాత. ప్రస్తుతం ఎలా ఉంది? ప్రస్తుతం అంటే మన ప్రవేశికని సవరించవచ్చు అనుకున్నామా? పరిమితంగా సవరించవచ్చు. సవరించింది ఏ కమిటీ సిఫార్సు మేరకు? సర్దార్ స్వర్ణ సింగ్ కమిటీ సిఫార్సు మేరకు. ఎన్ని పదాలు చేర్చారు? 3. సామ్యవాద, లౌకిక, సమగ్రత, సోషలిస్టు, సెక్యులర్, తర్వాత ఇంటిగ్రేట్, ఈ 3 పదాలు చేర్చారన్నాం. అంటే మరి ప్రారంభంలో ఉన్నదానికి తర్వాత ఉన్నదానికి మార్పులు జరిగినాయి. మీకు ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పుంటా. రాజ్యాంగాల్లోకి కొత్తగా ఏదైనా సరే ఒక అంశాన్ని చేర్చినా లేదా రాజ్యాంగంలో కొన్ని అంశాలు మార్పులకు లోనైనప్పుడు దాని కొరకు రాజ్యాంగ సవరణ చేయాలని. ప్రారంభంలో ఉన్నదానికి పీటీకి మనం మార్పులు చేయాల్సిన అవసరం లేదండి, మామూలుగా రాజ్యాంగ సవరణ లేదు. కానీ తర్వాత కొన్ని కొత్త పదాలు చేర్చాం కాబట్టి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా, అందుకని మీరు 42 రాజ్యాంగ సవరణ 1976 అన్నప్పుడు చాలా అంశాలు చేస్తారు. అందుకని 42 1976 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976ని మినీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు. ఎందుకంటే ఒక్కొక్క రాజ్యాంగ సవరణ చెప్పగానే ఒక అంశాన్ని మనం సవరణ చేసి ఉంటాం. 101 GST ఇలా ఒక్కొక్కటే ఉంటుంది. కానీ 42 1976 అనేది దాదాపుగా 15-20 అంశాల్లో సవరించారు. అందుకని మినీ రాజ్యాంగ సవరణ అంటే 1/3 అంశాలు సవరించారు ఆ రాజ్యాంగ సవరణ ద్వారా. రాజ్యాంగ పరిషత్ ఆమోదం ఎప్పుడంటే దీన్ని. సో 42వ రాజ్యాంగ సవరణ 1976. ఇప్పుడు చూడండి, రాజ్యాంగం పీఠిక ప్రవేశిక ప్రారంభంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది? ఎందుకంటే 2018, 19లో జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 రెండు ఎగ్జామ్స్లో ఈ పీఠిక నుంచి 2 క్వశ్చన్స్ అడిగారండి. అది తెలుగులో చూసిన వాళ్ళు 2 క్వశ్చన్స్ మార్కులు పోగొట్టుకున్నారండి. ఎందుకంటే గ్రూప్ 2నేమో 1:15 అయితే గ్రూప్ 1 మాత్రం 1:50కి క్వాలిఫై చేశారు. కానీ చాలామంది క్వాలిఫైయర్ లేదు. అయితే ఇక్కడ ప్రారంభం అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామినర్ దృష్టిలో ఎప్పుడు కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీని ప్రామాణికంగా తీసుకుంటాడు. 1950 జనవరి 26. ప్రస్తుతం ఈ క్వశ్చన్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ ఉందన్న సంగతి మీకు కూడా తెలుసు. కానీ బట్టి పెట్టకండి. రాజ్యాంగం ప్రారంభం ఇప్పుడు మనమే ఉన్నాం, భారతదేశ ప్రజలమైన మేము అని ఉంటుంది, ప్రారంభం అవుతుంది. పీఠిక చూడండి, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక భాష రూపంలో పీఠిక ఉంటుంది కదండి, అక్కడ ఏం రాసుకుంటాం? భారతదేశ ప్రజలమైన మేము అని ఉంటుంది. తర్వాత మాకు మేము సమర్పించుకుంటున్నాం అని ఉంటుంది. మాకు మేము రాజ్యాంగం సమర్పించుకుంటే ప్రజలమే, అందుకే రాజ్యాంగ అధికారం మూలం ఎవరంటే ప్రజలమైన మేము అని రాసుకున్నాం కదా ఫస్ట్లోనే. దీనికి అధికారం ఏంటి? మూలం ప్రజలు. అందుకే క్వశ్చన్ కూడా thousands of times ఈ క్వశ్చన్స్ అడుగుంటారు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్లో ఆల్ ఓవర్ ఇండియాలో. కాకపోతే ప్రారంభంలో ఎలా ఉంది, ప్రస్తుతం ఎలా ఉంది అనే దానికి మీరు క్వశ్చన్ అడిగి
ప్రవేశిక ఈ కింది విధంగా ఉంటుందని అడుగుంటాడు. ప్రతి క్వశ్చన్ అండి, గ్రూప్ 1 గ్రూప్ 2 జరిగిన ఈ రీసెంట్గా జరిగిన ప్రతి ఎగ్జామ్లో ఉంటుంది క్వశ్చన్. సర్వసత్తాక తర్వాత సర్వసత్తాకన్నా సార్వభౌమ అన్న రెండింటికి ఒకటే పదాలండి. సార్వభౌమ మీకు అర్థం కాదని చెప్తున్నాండి, ఒక్కొక్క పదాన్ని విడమర్చి నీట్గా తెలుసుకోవాలి. తిరుగులేని ప్రశ్నించుటకు వీల్లేని అధికారం సావర్నిటీ పవర్ అంటారు, సార్వభౌమ అధికారం అంటారు. మీకు అంటే టెర్మినాలజీ పాలిటీ పాయింట్ ఆఫ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు గుర్తుపెట్టుకోవడానికి. సర్వసత్తా కన్నా సార్వభౌమ అని ఒకటి అండి, ఇంగ్లీష్లో ఒకటే పదం SOVE సావరీన్ అండి, సార్వభౌమ అధికారం. తర్వాత డెమోక్రటిక్ అండి, సర్వసత్తాక ప్రజాస్వామ్య మూడవది గణతంత్ర రాజ్యం. ఇది రాజ్యాంగం ప్రారంభంలో ఎలా ఉంది. ఓకేనండి. తర్వాత ఇంగ్లీష్ పదాలని తర్వాత రాస్తానండి. ఇక్కడ చూడండి 1 2 3 4 5 పదాలు రాశాను. మరి ప్రారంభంలో ఎలా ఉంది, దీనికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు. కానీ 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా ఎన్ని పదాలు చేర్చారండి? సామ్యవాద, లౌకిక, సమగ్రత 3 పదాలు చేర్చారు. ప్రారంభంలో చేర్చిన అంశాలు ఏంటంటే మొట్టమొదటిగా చేర్చింది ఏంటి? సామ్యవాద, లౌకిక. అందుకని సర్వసత్తాక సార్వభౌమ అని ఒకటే, సర్వసత్తాక. ఇది ఎందుకంటే ఇది ఆర్డరే గుర్తుపెట్టుకోవాలండి. ఎందుకంటే మీకు ఎగ్జామ్లో భిన్నంగా మార్చి ఆర్డర్ ఆరోహణ అవరోహణ ఇష్టం వచ్చినట్టు అడుగుతారండి. మీరు రాయాల్సింది మాత్రం సరైన ఆర్డర్ ఏంటో వరుస క్రమంలో మీరు గుర్తించాలి. సో ఎప్పుడైనా సరే సావర్నిటీ కదా, సర్వసత్తా కన్నా సార్వభౌమ 2 తెలుగు పదాలు, ఒకటి ఇంగ్లీష్లో సావరీన్ అంటారు. ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం ఈ 3 పదాలు రాశారు కదండి. సర్వసత్తాకు రాశా, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అని లాస్ట్లో ఉంటుంది. సో ప్రజాస్వామ్య, డెమోక్రటిక్, గణతంత్ర రాజ్యం. ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం రాసుకున్నాం. అయితే చూడండి, సర్వసత్తాక, ప్రజాస్వామ్యం ఇక్కడ ఉన్న 3 పదాలని ప్రస్తుతం ఉన్న దగ్గర ఫస్ట్ రాసి చివరికి ఎలా ఎండ్ అవుతుంది? ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అని ఎండ్ అవుతుంది. ఇక్కడ ఉన్న 3 పదాలు మధ్యలో 2 పదాలు యాడ్ చేశారు. మనం 42 ద్వారా ఎన్ని పదాలు చేర్చారండి? సామ్యవాద, లౌకిక అన్నాం. అదే ఆర్డర్ కదండి. సామ్యవాద సోషలిస్టు, సామ్యవాద, లౌకిక సెక్యులర్. అది ఇప్పుడు మీకు ఎగ్జామ్లో ప్రవేశిక అనేది ఈ కింది విధంగా ఉంటుంది అని అడుగుతారండి. ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ అవే. ఇది ఫార్మేషన్ అండి. సర్వసత్తాక లేదా కొన్ని చోట్ల సార్వభౌమ ఉంటుంది. 2 పదాలు ఒకటే. సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం. లేదు అంటే మీకు ఈ 3 పదాలు ప్రారంభంలో చదివి ఉంటే గుర్తుపెట్టుకుంటే సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అంటే ఎండ్ అయ్యే పదాలు 2. సో ప్రారంభంలోది ప్రారంభమే ఉంది, ఎండ్ అయ్యే 2 పదాలు చివరికి 2 వచ్చేసినాయి. ఇక్కడ మధ్యలో 42 ద్వారా ఎన్ని పదాలు చేర్చారంటే 2 పదాలు చేర్చారు. సామ్యవాద, లౌకిక. ఈ చేర్చింది ఏందో ఆర్డర్లో రాసుకోండి. దీని కంటిన్యూషన్ కదండి ఆర్డర్లు. మధ్యలో ఇన్సర్ట్ చేసిన పదాలు మధ్యలోనే రాసాము, చివరేం కాదు కదా. ప్రారంభం ఇది, ఎండింగ్ దీంతో ఎండ్ అవుతుంది. కానీ మధ్యలో వచ్చిన 2 పదాలు సామ్యవాద, లౌకిక. ఈ రెండింటికి సంబంధించి. సో ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే 1 మార్క్ అండి. అంటే నేను పీఠికలో ఉన్న అంశాలను చెప్తున్నాను. పీఠికలో, ప్రవేశికలో ఆదర్శవంతమైన ప్రియాంబుల్లో ఒక 10-12 పదాలు ఉంటాయండి. ఒక్కొక్క పదం గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. కానీ అది ఏముంటుంది, పీఠిక లాంటివి తెలుసుకుంటే చాలు. అదేవిధంగా ఈ ప్రవేశిక సంబంధించి చూడండి, ప్రారంభం ఇలా ఉంటుంది, ప్రస్తుతం ఇలా ఉంటుంది. ఈ ఆర్డర్ తెలుసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్ అన్ని ఇవే అడిగాడు. దీన్ని బేస్ చేసుకుంటే ఎప్పటికీ మారదండి. ఇది ఒక్క దాని వల్ల 1 మార్క్ వస్తుంది. అదేవిధంగా ఇంకొక నెక్స్ట్ పాయింట్, భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడంలో ఏ విప్లవాల నుండి ప్రేరణ పొందాడు? 3 విప్లవాలండి. ఈ క్వశ్చన్లో విప్లవాలు ఇప్పుడు నేను చెప్పింది ఇది ప్రవేశిక సంబంధించి గ్రూప్ 1 గ్రూప్ 2 అని సివిల్స్ అని కాదండి, టాప్ టు బాటం అన్ని ఎగ్జామ్స్ సంబంధించి అడిగే విధానం చూడండి. భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడంలో ప్రేరణ పొందిన విప్లవాలు. ప్రేరణ పొందిన అంటే మనం ఏ విప్లవాల ద్వారా ప్రేరణ పొందాం? రాజ్యాంగం రూపొందించుకున్నాం. విప్లవాలు ఫస్ట్ అమెరికా విప్లవం అండి. అమెరికా విప్లవం. ఏమేం పదాలు తీసుకున్నాం మెయిన్. తర్వాత ఫ్రెంచ్ అండి, ఫ్రెంచ్ విప్లవం. ఆల్రెడీ మీకు భారత రాజ్యాంగ ఆధారాలు చెప్పేటప్పుడు ఈ 2, తర్వాత 3వది రష్యా విప్లవం అండి. ఈ 3 గురించి మీకు ఆల్రెడీ అక్కడ చెప్పానండి.
ఆ వీడియోలు చూసిన వాళ్ళకి ఇది ఒకసారి రివిజన్ లాంటిది. రష్యా విప్లవం అండి. అమెరికా విప్లవం నుండి ఈ టాపిక్ అండి. ఫస్ట్ ప్రవేశిక, ప్రాథమిక హక్కులు, తర్వాత లిఖిత రాజ్యాంగం అండి. లిఖిత రాజ్యాంగం. ఫ్రెంచ్ విప్లవం ద్వారా స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అంటే ఫ్రెటర్నిటీ అండి, అన్నాదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉండాలనేది దీని అర్థం అండి, సౌభ్రాతృత్వం. రష్యా విప్లవం ద్వారా ఇది ఎప్పుడు ఇయర్ కూడా అడిగాడండి చాలాసార్లు, 1789 నుంచి 1799 అండి. 1799. తర్వాత రష్యా విప్లవంలో న్యాయం అని ఉంటుందండి. సాంఘిక అన్న సామాజిక అన్న ఒకటే అండి. సాంఘిక న్యాయం అని ఉంటుంది కొన్నిట్లలో, సామాజిక అని ఉంటుంది. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, సోషల్ జస్టిస్, ఎకనామికల్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, సామాజిక సాంఘిక రెండింటి ఒకటేనండి. ఆర్థిక రాజకీయ న్యాయం అండి. ఇక్కడ ఈ మూడింటికి సంబంధించి ఈ రోజు సరికల్లా 1917 అండి. 1917. సో మన భారత రాజ్యాంగ ప్రవేశికను రూపొందించడంలో ప్రేరణ ఏ విప్లవాల ద్వారా ప్రేరణ పొందాము అంటే అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం. ఇందాక చెప్పింది ప్రారంభంలో ఎలా ఉంది, రాజ్యాంగ ప్రవేశిక ప్రస్తుతం ఉంది అనేది ఒక క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎప్పుడు అడుగుతారు, కానీ కన్ఫ్యూజ్ అయ్యి పోగొట్టుకునేది విద్యార్థులు ఆ 3 అంశాల దగ్గరే. అందుకనే ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఎన్నిసార్లు సవరించారంటే ఒకసారి సవరించాము. ఏ రాజ్యాంగ సవరణ అంటే 42. ఇన్ని పదాలు చేర్చామంటే మొత్తం 3 పదాలండి, సామ్యవాద, లౌకిక, సమగ్రత. తర్వాత ఏ కేసులో అంటే సుప్రీంకోర్టు కేశవానంద భారతి కేసు. ఆ ప్రవేశిక అనేది ఏ రాజ్యాంగం తీసుకుంటే అమెరికా. ప్రతి బేసిక్ ఇన్ఫర్మేషన్. తర్వాత ప్రారంభం, ప్రస్తుతం. ఈ తర్వాత ప్రేరణ పొందిన విప్లవాలు అంటే 3 గుర్తుపెట్టుకోవాలి: అమెరికా విప్లవం, ఫ్రెంచ్ విప్లవం, రష్యా విప్లవం. ఒక్కొక్క భాగాలకు విభజించి చెబుతున్నప్పుడు ప్రతి దాని నుంచి ఒక బిట్ అండి. న్యాయం అని అడుగుతాడు, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. 2017 గ్రూప్ 2 మెయిన్స్లో జరిగిన దాంట్లో కూడా ఇది క్వశ్చన్ అండి. మీరు క్వశ్చన్ చూడండి, న్యాయం అంటే అడుగుంటారు 2017 గ్రూప్ 2 మెయిన్స్లో అండి. అంటే ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడండి. ఏదో ఒక ఎగ్జామ్లో మనకి ఈ టాపిక్ నుంచి ఎలా అడుగుతున్నారో మీకు తెలియటం కోసం. కానీ ఒక విధంగా చెప్పాలంటే ప్రతి టాపిక్లో నేను చెప్పే ప్రతి అంశం ఆల్రెడీ ఏదో ఒక ఎగ్జామ్ అడిగి ఉంటారు. ఎగ్జామ్ అడిగిన అడగకపోయినా మన సిలబస్ ప్రకారం చెప్తూ మీకు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మీరు చూసుకుని అర్థం అవుద్దనే ఉద్దేశంతో, అంతే తప్ప ప్రతిదీ ఎగ్జామ్ ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఇవి ఏంటంటే మీకు లేటెస్ట్ మీ దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఒకసారి చెక్ చేసుకుంటారని, ఏదో ఇది ప్రీవియస్ క్వశ్చన్ అని చెప్పేయడం కాదు. పలానా ఎగ్జామ్ ఇది వచ్చింది మీకు చెప్తున్నాను ఎవిడెన్స్ కోసం. 2017 గ్రూప్ 2 మెయిన్స్ అండి. న్యాయం అనగా సామాజిక, ఆర్థిక, రాజకీయ క్వశ్చన్ టు ఆన్సర్. సో ఈ 3 విప్లవాలను బాగా గుర్తుపెట్టుకుంటే ఇయర్ సహా గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ది 1789 నుంచి 1799. సో 3 విప్లవాలు, అమెరికా, ఫ్రెంచ్, రష్యా. ఈ 3 అంశాలను ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత దీని తర్వాత మనకి ఇంకేంటంటే టాపిక్ ప్రవేశకు సంబంధించి పీఠికలో ఉన్న అంశాలు చూడండి ఒకసారి. పీఠిక సంబంధించి మన 2017 గ్రూప్ 2 గ్రూప్ 1 సంబంధించి క్వశ్చన్స్ ఏమి అడిగాడు వాటిని ఒకసారి చూద్దామండి. ఇంగ్లీషు, తెలుగు పదాల ఆదర్శవంతాలు ఉంటాయండి, వాటికి సంబంధించి ఒకసారి చూడండి. ఎప్పుడైనా సరే అండి, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయినా సరే 2 పదాలు చూడండి. సార్వభౌమ. పీఠికలో ఉన్న అంశాలండి. భారత ప్రజలమైన మేము మన దగ్గర సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం అండి. గణతంత్ర. తర్వాత సావరిన్, సార్వభౌమన్న, సోషలిస్టు, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అండి. ఇదే 5 పదాలు మన క్వశ్చన్లో అడుగుతున్నాడు. ఇదే 5 పదాలు మీకు సంబంధించి రాసాను. తర్వాత ఇక్కడికి వస్తారు కదా, లిబర్టీ ఆఫ్ అంటే స్వేచ్ఛ సంబంధించి. ఇక్కడ అంశాలు చూడండి, ఇంగ్లీషే చూడండి. ఇక్కడ 1 థాట్స్, ఆలోచనలు, ఎక్స్ప్రెషన్.
థాట్స్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్ అండి. తెలుగులో డిఫరెంట్గా ఉందండి. ఇంగ్లీష్లో నేర్చుకుంటేనే గ్రూప్ 1లో బిట్ పెట్టగలుగుతారండి, లేకపోతే పోతుంది బిట్. తర్వాత స్టేటస్ ఆఫ్ ఈక్వాలిటీ, ఆఫ్ ఆపర్చునిటీ అండి. అంతస్తుల్లోను సమాన అవకాశాల్లోనూ అంతస్తులోను సమానత్వం చూపించడం, అంటే హోదాలోను అన్న అంతస్తు అన్న ఒకటేనండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆపర్చునిటీ. తర్వాత ఇక్కడ ఏముందండి, ఇండివిజువల్గా ఫ్రెటర్నిటీ, సోబ్రాతత్వం, ఫ్రెటర్నిటీ, యూనిటీ అండి, ఇంటిగ్రిటీ అండి, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ. సో ఈ ప్రైవేస్క్ అనే పదానికి సంబంధించి టాపిక్ తీసుకున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే థియరీ మొత్తం చదువుతున్నానండి, థియరీ చదవండి, దేర్ ఈజ్ నో ఇష్యూ. కానీ ఈ ప్రైవేస్కి సంబంధించి తెలుసుకునే ముందు ఇందులో ఉన్న పదాలండి ఇవన్నీ కూడా మీరు చదవాల్సిన అంశాలు. మనం ఇవి చదవకుండా ఆల్రెడీ విప్లవాలు, స్వేచ్ఛ, సమానత్వం అని చెప్పాను కదండి. చూడండి, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం, ఈ 5 పదాలు. గ్రూప్ 1లో అడిగింది ఏంటంటే నమ్మకం అని అడిగాడు. ఇంగ్లీష్లోనే డిఫరెంట్గా ఉంటుందండి. ఇంగ్లీష్లోనే ఒకే వర్డ్, తెలుగులోనేమో ఆరాధనలు అడిగాడు, ఇచ్చిన పదాలు. సో లిబర్టీ, స్వేచ్ఛ అనేది థాట్స్లో, నీ ఆలోచనలో ఉండాలి. ఎక్స్ప్రెషన్, నీ భావ ప్రకటనలో స్వేచ్ఛ కావాలి. బిలీఫ్, నమ్మకంలో. ఫెయిత్, విశ్వాసం. వర్షిప్, ఆరాధన. వీటన్నిట్లలో తెలుగులో ఎన్ని పదాలు మారుతాయండి, కానీ ఇంగ్లీష్లో ఒకే పదం ఉంటుంది. థాట్స్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. స్టేటస్ ఆఫ్ ఈక్వాలిటీ, ఆఫ్ ఆపర్చునిటీ, ఫ్రెటర్నిటీ అంటే ఇండివిజువల్కి సంబంధించింది. యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, జాతైక్యత అనే పదంలో జాతైక్యత మరియు అఖండత. ఇంటిగ్రిటీ అనే పదాన్ని చెప్పాను కదండి ఆల్రెడీ స్టార్టింగ్లోనే. 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా సమగ్రత అనేది జాతైక్యత, యూనిటీ అనే పదం స్థానంలో యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అనే పదాన్ని చేర్చారు 42 ద్వారా. సామ్యవాద, లౌకిక, ఇంటిగ్రిటీ. సో ఈ పదాలు మీ పీఠికని కనుక బుక్ ఓపెన్ చేసి చూసినట్లయితే మీరు ఈ మొత్తం పదాలేనండి, ఇంకే పదం ఉండదు మీకు అక్కడ. అన్ని పదాలు ఏమైతే వస్తాయో దీంతోపాటు ఇంకొకటి ఉంటుందండి, ఇక్కడ రాస్తాను, ఆల్రెడీ మీకు చెప్పింది. జస్టిస్ అని ఉంటుందండి అక్కడ. జస్టిస్ అంటే న్యాయం. ఎక్కడి నుంచి తీసుకున్నామండి ఇది? రష్యా విప్లవం. ఇందాకనే చెప్పిన న్యాయం అని ఇస్తాడు. న్యాయం అనగా రాజ్యాంగ ప్రకారం అండి. ప్రైవేస్లో న్యాయం అన్నా లేకపోతే రాజ్యాంగం ప్రకారం న్యాయం అంటే మన దృష్టిలో ఒపీనియన్ ఏమి ఉండదు. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ప్రకారం జస్టిస్ మీన్స్ అంటే న్యాయం అనగా సోషల్ జస్టిస్, సామాజిక, సోషల్, ఎకనామిక్, ఆర్థిక, మూడవది పొలిటికల్ అండి. ఎన్నిసార్లు అడుగుంటాడండి ఈ క్వశ్చన్. అందుకని ఇది న్యాయాన్ని అని ఉంటుంది. ప్రైవేస్లో న్యాయాన్ని మనకి ఇండైరెక్ట్ తెలిసేది సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. సోషల్ అన్నా, సాంఘిక అన్నా, సామాజిక అన్నా ఒకటే అండి, ప్రాథమిక హక్కులు వీటికి సంబంధించి. ఎకనామిక్ అంటే ఆర్థికంగా, పొలిటికల్ అంటే వయోజన ఓటు హక్కు ధర. సో న్యాయం అంటే ఈ 3 పదాలు గుర్తుపెట్టుకోండి, ఎస్ఈపి అని. సోషల్, ఎకనామికల్, పొలిటికల్, ఎస్ఈపి అని గుర్తుపెట్టుకోండి అంతే. ఎందుకంటే ఆ 3 తెలిస్తే ఒక క్వశ్చన్ అండి. ఇది కూడా మీకు ఇందాక చెప్పిన క్వశ్చన్ ఒకటి ఉంది కదా, న్యాయం అని ఆల్రెడీ గ్రూప్ 2 మెయిన్స్ అన్నా కదా, అదే క్వశ్చన్ ఇక్కడ కూడా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ స్వేచ్ఛ, స్వాతంత్రానికి సంబంధించి 2019 గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ అడిగాను. దీనికి సంబంధించి ఈ 5 అంశాలు తీసుకోండి. లిబర్టీ ఆఫ్ అని, థాట్స్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్, వర్షిప్. అక్కడ లిబర్టీ ఆఫ్ అని ఇచ్చాడు. గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా అండి, ఈ 2 క్వశ్చన్స్. లిబర్టీ అన్నాడు, తెలుగులోనేమో స్వాతంత్రం అని ఇచ్చాడు. అందరూ స్వాతంత్రం ఉంటుంది అనుకున్నారు. స్వేచ్ఛ అంటే వ్యక్తిగతానికి సంబంధించిందండి, స్వాతంత్రం అంటే బ్రాడ్ లుక్. సో దానివల్ల అందరూ తెలుగు మీడియం వాళ్ళందరికీ మార్పు పోయింది. ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళకి లిబర్టీ అంటే స్వేచ్ఛ. ఏది నీ స్వేచ్ఛ? నీ ఆలోచనలు. అంతేకాని దేశానికి సంబంధించిన ఆలోచన కాదు కదండి ఇక్కడ దాని మీనింగ్. అందుకని మీరు ఇంగ్లీష్ పదాలను నేర్చుకోండి. ఇవన్నీ మనకు తెలిసినాయి. ఎప్పుడు ఎగ్జామ్లో అడిగేది ఒక్క పదం కూడా మిస్ కాకుండా మీరు ప్రియాంబుల్ అనే ఒక టేబుల్ తీస్తే టేబుల్లో ఉన్న పదాలు మొత్తం రాసండి, తెలుగు, ఇంగ్లీషు. ఈ స్టేటస్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే మీకు తెలుసు కాబట్టి ఆపర్చునిటీ, ఆకర్షి ఇది రాయలేదు. ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం అండి, అంటే సోదరభావం, సౌభ్రాతృత్వం బ్రాకెట్లో సోదరభావం అంటే అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలి. ఇది యుఎన్ఓ తయారు చేసిన చార్ట్లో ఉంటుందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనల మేరకు అక్కడ నుండి అడాప్ట్ చేసుకుని మన ప్రైవేస్లో ఇంట్రొడ్యూస్, ఆయన సూచించిన మేరకి ఫ్రెటర్నిటీ అంటే సౌభ్రాతృత్వం ఉంది. ఎక్కడ ఉంది? యుఎన్ఓ చార్టర్లో ఉంటుంది, ఐక్యరాజ్య సమితిలో వాళ్ళు తయారు చేసిన దాంట్లో మానవ హక్కుల ప్రకటనకు సంబంధించి వాటిల్లో. సో దాంట్లో ఉన్న తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచన మేరకు ప్రైవేస్లో ఫ్రెటర్నిటీ అనే ఆయన భావాజాలాన్ని ఇక్కడ ఇమిడింపు చేయడం జరిగింది. సో ఇది స్టూడెంట్స్ ప్రైవేస్కి సంబంధించి.
మీరు గుర్తుపెట్టుకోవాల్సింది టాపిక్ చూడగానే నేను ప్రతి పిన్ పాయింట్ వదిలిపెట్టకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ఎంత అవసరం అంత. రెండవది ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ ఉందండి. ఎగ్జామ్కి సిలబస్ ప్రకారం ఎంత ఉందో అంత సిలబస్ కంప్లీట్గా చెప్తున్నాను. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారో కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు నేను ఇప్పటివరకు చెప్పిన ప్రతి పదాన్ని కూడా టూకీగా కాకుండా ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను. దాన్ని మొత్తాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ట్రై చేయండి. రెండవది ప్రతి పదం ఇంగ్లీష్ తెలుగు మర్చిపోకుండా రాసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పూర్తిగా ఇంగ్లీష్ అవసరం లేదు, తెలుగు మీడియం వాళ్ళకి పూర్తి తెలుగు అవసరం లేదు. అందుకని ఇద్దరికి యూజ్ అయ్యే విధంగా ఇలా రాస్తున్నాను. రెండవది మీరు తెలుగు మీడియం వాళ్ళు ఇబ్బంది అనిపించిన పదాలు రాసుకోండి దయచేసి. ఎందుకంటే ఈ టాపిక్ నుంచి 2-3 బిట్స్ అండి ప్రీవియస్ నుంచి మన లాస్ట్ 2015 గ్రూప్ 2 మెయిన్స్ అడిగిన క్వశ్చన్స్. అంటే ఒక ప్రీవియస్గా టేబుల్, అందుకనే టేబుల్ని క్లియర్గా రాసి దాంట్లోంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అందువల్ల టేబుల్ని మీ మైండ్లో ఉంటే చుట్టుపక్కలంతా మనం నేర్చుకోవచ్చండి. దేర్ ఈజ్ నో ఇష్యూ, ప్రాబ్లం ఏం కాదు అది. సో దీని తర్వాత ఈ ప్రైవేస్కి సంబంధించి భారత రాజ్యాంగాన్ని ఎవరు రచించారు, ఇంగ్లీష్లో ఎవరు, హిందీలో ఎవరు, అది ఎక్కడ రాశారు, ఎక్కడ భద్రపరిచారు, వీటికి సంబంధించి ఒక్కొక్క పదాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.